Hey everybody, welcome back to our YouTube channel Spoken English with Syamala. మనము ప్రీవియస్ వీడియోలో పార్ట్ 1లో ఈ వర్డ్స్ అన్నీ నేర్చుకున్నాం. బట్టలు ముడతబడ్డాయి, సబ్బు నీళ్ళల్లో ముంచటం, జాడించటం, పిండటం, డ్రెస్ మీద మరక ఉంది, ముతక వాసన వస్తున్నాయి. ఇలాంటి మరెన్నో సెంటెన్సెస్ని మనము ఇంగ్లీష్లో ఏమనాలో ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం. ఈరోజు పార్ట్ 2లో మనము చీర కట్టుకోవటం, చొక్కా చేతులు పైకి మడత పెట్టుకోవటం, జిప్పు వేసుకోవటం, గుండీలు తీయటం, గుండీలు పెట్టుకోవటం, బట్టలు చిరిగిపోవటం, నేను తయారయ్యాను, ఇట్లాంటి సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఏమంటారో చూద్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అలానే మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద లైక్ బటన్. బట్టలు క్లోత్స్ అండ్ క్లోత్స్ మీన్స్ స్టిచ్డ్ క్లోత్స్ అండ్ CLOTH క్లోత్ మీన్స్ అన్స్టిచ్డ్ క్లోత్. కుట్టినటువంటి బట్టల్ని మనము క్లోత్స్ అంటాము, CLOTHES. అండ్ కుట్టని వాటిని బట్ట గుడ్డ అంటాం కదా, వాటిని క్లాత్ అంటాము, CLOTH. బట్టలు వేసుకో, వేర్ యువర్ క్లోత్స్. పిల్లలకి చెప్తుంటాం కదా, బట్టలు వేసుకో, ఏంటి బట్టలు వేసుకోకుండా తిరుగుతున్నాం. సో బట్టలు వేసుకో, వేర్ యువర్ క్లోత్స్. అండ్ ద సేమ్ మీనింగ్ పుట్ ఆన్ యువర్ క్లోత్స్. వేర్ అన్న పుట్ ఆన్ అన్న ఒకటే అర్థం. వేర్ యువర్ క్లోత్స్ ఆర్ పుట్ ఆన్ యువర్ క్లోత్స్. షర్ట్ వేసుకో, వేర్ యువర్ షర్ట్ ఆర్ పుట్ ఆన్ యువర్ షర్ట్. నేను కొత్త చొక్కా వేసుకున్నాను, ఐ వోర్ అ న్యూ షర్ట్, ఐ వోర్ అ న్యూ షర్ట్ ఆర్ ఐ పుట్ ఆన్ ఎ న్యూ షర్ట్, ఐ పుట్ ఆన్ అ న్యూ షర్ట్. చీర కట్టుకోవడాన్ని ఇంగ్లీష్లో డ్రేప్ అని అంటాము. చీర కట్టుకో, డ్రేప్ యువర్ సారీ, డ్రేప్ యువర్ సారీ. పిల్లల్ని స్నానానికి తీసుకెళ్లే ముందు పిల్లలకి చెప్తాం కదా, నీ బట్టలు విప్పు అని. టేక్ ఆఫ్ యువర్ క్లోత్స్. బట్టలు విప్పు అంటే టేక్ ఆఫ్ యువర్ క్లోత్స్. తర్వాత ఏం చేస్తాం, బట్టలు మార్చుకో అంటాము. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏం చెప్తాము, బట్టలు మార్చుకో అని చెప్తాము. చేంజ్ యువర్ క్లోత్స్, చేంజ్ యువర్ క్లోత్స్. నీ చొక్కా చేతులు పైకి మడత పెట్టుకో, రోల్ అప్ యువర్ స్లీవ్స్, రోల్ అప్ యువర్ స్లీవ్స్. మోచేతి వరకు మడత పెట్టుకో, నీ చొక్కా చేతులను మోచేతి వరకు మడుచుకో. రోల్ అప్ యువర్ స్లీవ్స్ అప్ టు యువర్ ఎల్బోస్, రోల్ అప్ యువర్ స్లీవ్స్ అప్ టు యువర్ ఎల్బోస్ అని చెప్పాలి, ఫోల్డ్ అని చెప్పకూడదు. మీ జాకెట్ జిప్పు వేసుకోండి, జిప్ యువర్ జాకెట్, జిప్ యువర్ ప్యాంట్స్, జిప్ యువర్ బ్యాగ్. సో దేనికి జిప్ వేసుకోవాలన్నా జిప్ అనే చెప్పాలి. జిప్ అనేది నౌన్ యాజ్ వెల్ యాజ్ ఎ వర్బ్. గుండీలు పెట్టుకో, బటన్ యువర్ షర్ట్, బటన్ యువర్ షర్ట్. బటన్ని నౌన్గా యూజ్ చేస్తాం మరియు వర్బ్గా కూడా యూజ్ చేస్తాం. గుండీలు తీసివెయ్యి లేదా గుండీలు తీసేయి అంటాము. టేక్ ఆఫ్ ద బటన్స్, టేక్ ఆఫ్ ద బటన్స్. నా బట్టలు పాతవైపోయాయి, మై క్లోత్స్ బికేమ్ ఓల్డ్, మై క్లోత్స్ బికేమ్ ఓల్డ్. లేదా నా బట్టలు చిరిగిపోయాయి అంటాము, నా బట్టలు చిరిగిపోయాయి. దానిని ఇంగ్లీష్లో మై క్లోత్స్ ఆర్ వోర్న్ అవుట్, మై క్లోత్స్ ఆర్ వోర్న్ అవుట్ అనొచ్చు. లేదా మై క్లోత్స్ ఆర్ టార్న్, మై క్లోత్స్ ఆర్ టార్న్. పాత బట్టలు పారవేయి, త్రో అవే ద ఓల్డ్ క్లోత్స్, త్రో అవే ద ఓల్డ్ క్లోత్స్. నాకు కొత్త బట్టలు కావాలి, దీనిని ఇంగ్లీష్లో ఐ నీడ్ న్యూ క్లాత్స్, ఐ నీడ్ న్యూ క్లాత్స్ అని చెప్తాము. నీ డ్రెస్ డిజైన్ చాలా అందంగా ఉంది. ఎవరైనా డ్రెస్ మనకు నచ్చితే, వాళ్ళ డిజైన్ బాగుంటే మనం చెప్తాం కదా, నీ డ్రెస్ డిజైన్ చాలా అందంగా ఉందని. దానిని ఇంగ్లీష్లో యువర్ డ్రెస్ డిజైన్ ఇస్ బ్యూటిఫుల్, యువర్ డ్రెస్ డిజైన్ ఈస్ బ్యూటిఫుల్ ఆర్ ద డిజైన్ ఆఫ్ యువర్ డ్రెస్ ఈస్ బ్యూటిఫుల్, ద డిజైన్ ఆఫ్ యువర్ డ్రెస్ ఈస్ బ్యూటిఫుల్. బోత్ ఆర్ కరెక్ట్. నేను తయారయ్యాను, డ్రెస్ వేసుకున్నానంటే ఐ వేర్ ఆర్ ఐ పుట్ ఆన్ అని చెప్తాము. అలా కాకుండా తయారయ్యాను అంటే ఏంటి, డ్రెస్ వేసుకోవటం, పౌడర్ రాసుకోవటం, బొట్టు పెట్టుకోవటం, తల దూకోవటం, షూ వేసుకోవటం, సాక్స్ వేసుకోవటం, ఇలా మొత్తంగా రెడీ అయి ఉంటాన్ని మనం తయారయ్యాను అంటాం. ఆ తయారయ్యాను అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ డ్రెస్డ్ అప్ అని యూస్ చేస్తాం. ఐ డ్రెస్డ్ అప్, ఐ డ్రెస్డ్ అప్. ఇది పాత డ్రెస్, ఇట్స్ అన్ ఓల్డ్ డ్రెస్,
ఇట్స్ అన్ ఓల్డ్ డ్రెస్. ఇట్స్ ఎ న్యూ డ్రెస్. ఇది కొత్త డ్రెస్. ఇట్స్ ఎ న్యూ డ్రెస్. చూడండి ఎంత సింపుల్‌గా ఉన్నాయో సెంటెన్సెస్. ఈ సెంటెన్సెస్‌ని మనము ప్రతిరోజు మన పిల్లలతోటి, ఇంట్లో వాళ్ళతోటి మాట్లాడుతుంటే మనకి ఇంగ్లీష్ రావటం అంత కష్టం కాదు. నాకు పొట్టి చేతుల షర్ట్ కావాలి. నాకు పొడవు చేతుల షర్ట్ కావాలి. దానిని ఇంగ్లీష్‌లో ఐ వాంట్ ఎ షార్ట్ స్లీవ్ షర్ట్. ఐ వాంట్ ఎ షార్ట్ స్లీవ్ షర్ట్ ఆర్ ఐ వాంట్ ఎ లాంగ్ స్లీవ్ షర్ట్. ఐ వాంట్ ఎ లాంగ్ స్లీవ్ షర్ట్. మనకున్న చేతుల్ని మనం హ్యాండ్స్ అని అంటాము. కానీ బట్టలకి చేతులు అని చెప్పాల్సొచ్చినప్పుడు మనం స్లీవ్ అని యూజ్ చేయాలి. హ్యాండ్స్ అని అనకూడదు. లాంగ్ హ్యాండ్స్, షార్ట్ హ్యాండ్స్ అని చెప్పకూడదు. మా అబ్బాయికి టోపీ ఉన్న చొక్కాలు వేసుకోవడం అంటే చాలా ఇష్టం. టోపీ అంటే ఏంటి? కొన్నిసార్లు షర్ట్‌కి ఆ క్యాప్ అటాచ్ అయ్యి వస్తుంది గదా! క్యాప్ షర్ట్ అంటాం మనం. దాన్ని క్యాప్ అనకూడదు. హుడీ అనాలి. సో, వాటినేమంటాం ఆ షర్ట్స్‌ని హుడీస్ అని చెప్పాలి. మై సన్ లైక్స్ టు వేర్ హుడీస్. మై సన్ లైక్స్ టు వేర్ హుడీస్. నా డ్రెస్ ఎక్కడుంది? ఈ సెంటెన్స్ ప్రతిరోజు ప్రతి ఇంట్లో కామన్‌గా ఇనపడుతుంటది గదా! పిల్లలు జనరల్‌గా మమ్మీస్‌ని అడుగుతుంటారు. మమ్మీ నా డ్రెస్ ఎక్కడుంది? వేర్ ఈస్ మై డ్రెస్? వేర్ ఈస్ మై డ్రెస్? అప్పుడు మమ్మీ ఏమంటది? నువ్వెక్కడ పెట్టావో అక్కడే ఉంది. ఎళ్లి చూసుకో. ఇట్ ఈస్ దేర్ వేర్ యూ పుట్ ఇట్. ఇట్ ఈస్ దేర్ వేర్ యూ పుట్ ఇట్. సరిగ్గా చూసుకో. మళ్ళీ ఎళ్లి చూసుకొని, లేదు మమ్మీ అక్కడ అంటారు. ఎళ్లి సరిగ్గా చూసుకో. సరిగ్గా చూసుకో. చెక్ ప్రాపర్‌లీ. చెక్ ప్రాపర్‌లీ. కర్టెన్స్ మార్చు, కర్టెన్స్ తెరువు, కర్టెన్స్ వెయ్యి అని యూజ్ చేస్తుంటాం గదా! వాటిని ఇంగ్లీష్‌లో చేంజ్ ద కర్టెన్స్. చేంజ్ ద కర్టెన్స్ అంటే కర్టెన్స్ మార్చు అని అర్థం. కర్టెన్స్ తెరువు అంటే ఓపెన్ ద కర్టెన్స్. ఓపెన్ ద కర్టెన్స్. అదే కర్టెన్స్ వెయ్యి అని చెప్పడానికి ఇంగ్లీష్‌లో మనము క్లోజ్ ద కర్టెన్స్ అని యూజ్ చేస్తాం. క్లోజ్ ద కర్టెన్స్. చెప్పులు వేసుకో. పుట్ ఆన్ యువర్ చెప్పల్స్ అనాలి. చెప్పులు వేసుకో అనే సెంటెన్స్‌కి వేర్ యువర్ చెప్పల్స్ అనకూడదు. పుట్ ఆన్ యువర్ చెప్పల్స్. మీ పిల్లలతో గూడా పుట్ ఆన్ యువర్ చెప్పల్స్ అని చెప్పండి. వేర్ అని చెప్పకూడదు. మరి వేర్ అని ఎప్పుడు యూజ్ చేయాలి? వేసుకున్న తర్వాత వాటిని అలానే ధరించు, ఉంచు అనే చెప్పే సిట్యుయేషన్‌లో మనం వేర్ అని యూజ్ చేస్తాం. చెప్పులు సాయంత్రం వరకు ధరించు. వేర్ యువర్ చెప్పల్స్ టిల్ ఈవినింగ్. వేర్ యువర్ చెప్పల్స్ టిల్ ఈవినింగ్. తర్వాత ఇంటికొచ్చిన తర్వాత చెప్పులు వదులు అని చెప్తాం గదా పిల్లలకి. టేక్ ఆఫ్ యువర్ చెప్పల్స్. టేక్ ఆఫ్ యువర్ చెప్పల్స్ ఆర్ టేక్ ఆఫ్ యువర్ షూస్. టేక్ ఆఫ్ యువర్ షూస్ అని చెప్పాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Don't forget to subscribe our channel. If you like this content, don't forget to click the like button. Hasta luego. Adios.